ఏదైనా మ్యాట్ తీసుకోవాల్సింది, వెళ్తారా? ఓకే, కనపడతా. అయ్యో పర్వాలేదు, ఒకసారి వాళ్ళకి చెప్తాను. కూర్చోండి. ఆన్లైన్ వాళ్ళు ఒకసారి వీలైతే చూడండి. పద్మ గారు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి రారంట. అదే ఓకే, ఫేర్వెల్ సెండ్ ఆఫ్ ఆన్లైన్లో ఉన్న శేష్ కుమార్ గారు, కుస్మ గారు, సులోచన గారు. ఈ రోజు నుంచి తను యోగాకి విరమిస్తుంది టెంపరీగా. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఎప్పుడైనా తను కుదిరినప్పుడు. అది చేసుకోండి, ఇంట్లో చేసుకోండి. షూర్, తప్పకుండా వస్తారు కూడా. సంకల్పం ఉంటే ఏదైనా జరిగిద్ది. ఓకేనా? బెస్ట్ ఆఫ్. హాయ్ కలుపుతారు. ఒక్కసారి రెండు చేతులు కదిలించండి, రెండు అరిచేతులు రాపిడ్ చేసుకోండి. అరిచేతుల యొక్క నిల్వచ్చి వేడి కళ్ళ మీద పెట్టుకొని అరిచేతులు చూస్తూ కలిపెట్టండి. రెండు కాళ్ళు ముడిచి క్రాస్గా కాళ్ళు పెట్టండి. రెండు చేతులు నమస్కారం ముద్ర, నాభిస్థానం దగ్గర. అశ్విని ముద్ర 1 2 3 అంటే మలద్వారాన్ని బిగిస్తూ ఉండాలి. 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస, రిలీజ్ ఓజస్వాస, రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళు ముడిచి మర్కటాసన ఫస్ట్ పొజిషన్. రెండు చేతులు బాడీకి ఇరువైపులా. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ బ్యాండ్, తల కుడి వైపు. మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం టచ్ అవ్వాలి. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ తల ఎడం వైపు, ఆపోజిట్ డైరెక్షన్లో తల. అప్పుడు వెన్నుపూస బాగా ట్విస్ట్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. మర్కటాసన సెకండ్ పొజిషన్. లెఫ్ట్ సైడ్ బ్యాండ్, నడుములు లేపుతూ ఉండండి. రెండు మోకాళ్ళు నేలకి టచ్ అవుతాయి. ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు అక్కడ ఉంటుంది. తల ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచుకోవాలి. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ స్లోలీ రిలాక్స్. కాళ్ళు రెండు కాళ్ళు చాపండి. థర్డ్ పొజిషన్ చేద్దాం. ఇది సయాటికా లుంబర్ పెయిన్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ గ్యాస్ సంబంధమైన సమస్యలు ఉన్నారు కూడా. రైట్ లెగ్ హోల్డ్ ప్రెస్. అపాన వాయువు సంచారము ఇంబ్యాలెన్స్గా ఉండడం వల్లే మనకి గ్యాస్ సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి. దాని నుంచి మన నాభిస్థానం కింద లోయర్ బాడీ, లోయర్ ఎక్స్ట్రీమ్స్లో నొప్పులు అంటే లెగ్స్లో ఒత్తి కడుపు దగ్గర నుంచి మొదలుపెట్టి నాభిస్థానం కింద భాగాలు, కాళ్ళు అన్నీ కూడా వాటికి సంబంధించిన సమస్యల ముఖ్య కారణం అపాన వాయువు సంచారం సరిగ్గా లేకపోవడం వల్ల. సో ముందుగా ఈ విధంగా అర్ధ పవన ముక్తాసనం కొంచెంసేపు ప్రాక్టీస్ చేసుకున్నాక ఈ ముడిచిన కాల్ని అవతల వైపుకి తీసుకెళ్తాం. దానివల్ల లోయర్ బ్యాక్ పెయిన్కి, సయాటికా నొప్పులకి అద్భుతంగా పనిచేస్తుంది. ఒకేసారి రెండు ప్రక్రియలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఇలా పొజిషన్లో ఉండిపోవాలి. టైం వేస్ట్ అని అలా అనుకోకూడదు.
పొత్తి కడుపు ఆరోగ్యంగా ఉంటేనే ఓవరాల్ ఆరోగ్యం అంతా కుదుటపడుతూ ఉంటుంది. ఫస్ట్ అపానవాయు సంచారం కుదుటపడి ఆ తర్వాత శరీర ఆరోగ్యం అంతా కూడా వస్తూ ఉంటుంది. అందుకని ఏది తేలిక తీసుకోకూడదు. ప్రాణాయామాల ద్వారా నాభిస్థానం పైన ఉన్న ప్రాణము అనే ప్రాణవాయువుని ఆరోగ్యం ఉంచుకోవడం. ఇట్లా మనం ఆసనాల ద్వారా అపానవాయువు దాని సంచారాన్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల నాభిస్థానం కింద భాగం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా ఈ ముడిచిన కాల్ని చాపిన కాలు బయట వైపుగా పెట్టి ఎడమ అరిచేత్తో ఎడమ వైపుకి ప్రెస్ చేస్తూ లాగుతూ ఉండండి. అప్పుడు మనకి హిప్ జాయింట్ దగ్గర నుంచి పిరుదుల్లో గుండా వెనక గుండా ఎలా ప్రెషర్ వస్తుందో గమనిస్తా చేయండి. ఆ రెండో చేయి చిన్ముద్ర పెట్టుకోండి. ఏది వదలకూడదు. ముద్రలతో సహా ఆసనాలు చేసిన ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఏ ముద్ర తెలియకపోతే బేసిక్ చిన్ముద్ర, ఇండెక్స్ ఫింగర్ థమ్ ఫింగర్ కలుపుతూ తల ఆపోజిట్ డైరెక్షన్ పెట్టాలి. బాగా చెవులు నేలకి తగిలేనంతగా తల తిప్పాలి. స్లోలీ రిలాక్స్. కాలు చాపేసుకో. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ ప్రెస్. కంటిన్యూగా ప్రెస్ చేసి ఉంచలేకపోతే వదులుతూ మళ్ళీ పట్టుకుంటూ అలా చేయండి. మోకాళ్ళు కూడా చాలా చాలా రోజు చెయ్యాలి. సులోచన్ గారు మీరు రోజు చేస్తున్నారని అనుకుంటున్నాను. కంపల్సరీ చేయాల్సిందే. మీరు మనం చూసాం ఇవ్వండి 10 మెట్లు కూడా దిగలేకపోతున్నారు. మంచి పద్ధతి కాదు అది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో బాగా మెట్లు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. భయం ఒకటి తగ్గించుకోవాలి. ఏదో మెట్లు ఎక్కితే దిగితే ఏదో అయిపోతుంది అనేది. వాటి వల్ల ఇంకా బాగా మోకాళ్ళు బలంగా తయారవుతాయి. పిక్కలు ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా మోకాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో పిక్కల బలం ఎప్పుడు వస్తుంది? మెట్లు ఎక్కి దిగుతూ ఉంటాయి. నెమ్మదిగా ఈ ముడిచిన కాల్ని అవతల వైపుకి చాపిన కాలు పక్కన బయట వైపు పెట్టండి. కుడి చేత్తో కుడి మోకాలు అది ఎడమ మోకాలు మీద పెట్టారు కదా, కుడి వైపు లాగుతున్నాం. ఈ లాగే క్రమంలో పిరుదుల్లో ఎలా ప్రెషర్ వస్తుంది, అక్కడ సయాటిక్ అనేది సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా క్లియర్ అవుతాయి. ఫీల్ అవుతూ చేయాలి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్ చేద్దాం. 2 చేతులు ఒక్కసారి మళ్ళీ బాడీకి ఇరువైపులా 180 డిగ్రీస్. కుడి కాలు లిఫ్ట్, ఎడమ చేతులు పెట్టి తల కుడి వైపు చూస్తాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, కుడి అరిచేతి. చూడండి మనకి వారం రోజులు ఉంటుంది ఇది చేసి కదా, కొంచెం తేడా రాలా, స్టిఫ్ కాలేదు. అలాంటిది ఇంకా రోజు ఇది నా వల్ల కాదు అనుకుంటే ఇంకా ఎట్లా మనకి ఎంత ఇబ్బంది పెడతాయో చూడండి. మన చేతనం అంటే ఎంతో కొంత చేయాల్సిందే. ఏదో ఒక రోజు పర్ఫెక్ట్గా చేసేస్తాం. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు పిరుదుల కింద పెట్టుకోండి. ఉత్తాన పాదాసనం అవకాశం చేద్దాం. పొట్టకు సంబంధించి అక్కడున్న కండరాలకి అద్భుతమైన ఆసనాలు 2 కంపల్సరీ చేయాల్సిందే రోజు. రైట్ లెగ్. ఎందుకంటే ఆడవాళ్ళకి పొత్తి కడుపు, పై పొట్ట, ఇక్కడ కండరాలు బలంగా ఉంటే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. పొత్తి కడుపు ఆరోగ్యంగా ఉంటే గైనిక్ ప్రాబ్లమ్స్ రావు. నెంబర్ ఆఫ్ అన్నిటికీ చక్కటి పరిష్కారం ఈ 2 ఆసనాలు. వదిలిపెట్టుకుని చేయండి. ఇప్పుడు స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ అప్,
ఒకటిన్నర అడుగు మించి వెళ్ళొద్దు. కావాలంటే పక్కన పాదం ఉంది కదా, ఆ పాదం మీద పెట్టి పక్క జరిపేయండి. హైట్ కరెక్ట్గా ఎంత అనేది అర్థమవుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పాదం మీద పాదం పెట్టి కింద కాలు పైకి లాగండి. మోకాళ్ళు అసలు ఎటువంటి పరిస్థితుల్లో మడగదు. స్లోలీ రిలాక్స్. ముడిచే కొద్ది ఏమవుతుందంటే ఆ మోకాళ్ళ దగ్గర ప్రెషర్ అంతా మన నడుము మీద పడిపోతుంది. నడుము నొప్పి పెరిగిద్ది, తగ్గాల్సింది. సో అందుకని మోకాళ్ళు అసలు ఎటువంటి పరిస్థితుల్లో మడగకూడదు. కావాలంటే కొన్ని సెకండ్సే ఉండి కింద దించేయండి, నష్టమేం లేదు, కానీ తప్పుగా చేయొద్దు. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి శ్వాస మామూలుగా వచ్చేదాకా రిలాక్స్ అయిపోయింది. నౌకాసనం చేద్దాం. రెండు అరిచేతులు కాలు తొడని పెట్టుకోండి. తల, ఛాతీ భాగము, కాళ్ళు ఒకటిన్నర అడుగుకు మించి ఎక్కువ లేపద్దు. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. మీకు పైపొట్ట తగ్గాలంటే ఎంత ఎత్తు తక్కువగా చేస్తే అంత తొందరగా తగ్గుతుంది. హైట్ పెరిగే కొద్దీ ప్రెషర్ పడదు. స్లోలీ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది లేడీస్కి. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి, డయాఫ్రమ్ దగ్గర అంటే రెండు పక్కటెముకల దగ్గర ఆ పొట్ట ఎలాగా లాగింది అంటే మనకి బాగా మెలిపెట్టినట్టు అవుతుంది. ఆ కండరాలు స్ట్రెయిన్ ఇప్పుడు ఎలా ఫీలింగ్ ఉంది, వాటన్నిటిని గమనిస్తూ ఉండండి. ఆ నొప్పి అంతా ఎలా రిలీజ్ అవుతుందో కూడా గమనిస్తూ ఉండండి. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి శక్తి ప్రసారం వెళ్ళి అక్కడ ఏదైనా కండరాలు బలహీనంగా ఉన్నా కూడా చక్కగా బలంగా తయారవుతాయి. వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. ఎక్కడైతే అటెన్షన్ పెడతామో అక్కడికి శక్తి ప్రసారం వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా సెల్ఫ్ క్యూర్ అవుతుంది. సెల్ఫ్ హీలింగ్ అంటే ఇదే. అది మనసుకు కూడా ఇలానే చేసుకోవడమే. ఇందా చెప్పుకున్నాం కదా, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ ఇవి పెంపొందించుకోవాలి అంటే మనసుతో కూడా ఇలానే హీల్ చేసుకోవడమే, పాజిటివ్ థాట్స్ తోటి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒక్కసారి బాలరోధం చేద్దాం, చాలా రోజులు అయింది. రెండు కాళ్ళు ఒకసారి ఫోల్డ్ చేసుకోండి, స్టార్ట్ చేయండి. చిన్నపిల్లలు ఏడ్చినట్టు. నడుము నొప్పి ఉంటే తల లేపొద్దు, తల నేల మీద పెట్టి చేసుకోవచ్చు, కాళ్ళ వరకే. కాలు పూర్తిగా ఈదిలించాలి. స్లోలీ రిలాక్స్. పొట్ట దగ్గర గమనిస్తూ ఉండాలి. అబ్డామినల్ మజిల్స్కి బాగా ట్విస్టింగ్ జరిగింది. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు ముడిచే ఉన్నాయి కదా, రెండు అరచేతులతోటి కాలు మెడలు పట్టుకోండి. సేతు బంధాసనం. శ్వాస తీసుకుంటూ నడుము, ఛాతీ భాగం, పిరుదులు లిఫ్ట్. అశ్విని ముద్రల ప్రాక్టీస్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు చిన్న ముద్ర పెట్టుకోండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. లుంబార్ రీజియన్ లిఫ్ట్. నడుము దగ్గర భాగాన్ని లిఫ్ట్ చేయాలి. పిరుదులు నేల మీదే ఉన్నాయి. ఇంకా వీలైతే మోకాళ్ళ నొప్పులు ఎవరికైతే ఇబ్బంది పెడుతున్నాయో పాదాలు మునివేళ్ళ మీద లేపండి. అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. పెల్విక్ టిల్ట్ అది జరుగుతుంది చక్కగా. ఆ పెల్విక్ రీజియన్కి మంచి ఎక్సర్సైజ్. కనపడదు కానీ చాలా ఎఫెక్టివ్.
టైల్ బోన్ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా. ఇంపార్టెంట్వి ఇంకా ఏమున్నాయి మనం చేయదగ్గవి పడుతుంది? సరే, ఏది సయాటి కదా, అది ఓకే. రెండు చేతులు ఇలా పిడికిలు బిగించి బాడీకి పక్కన ఇరువైపులో ఉంచండి. హిప్ జాయింట్కి ఒక కాలు ఆల్టర్నేట్గా ఒక కాలు లాగడం, మళ్ళీ రెండో కాలు పైకి లాగడం. తుంటి భాగానికి మంచి ఎక్సర్సైజ్ చెయ్యండి. అంటే ఏం లేదు, మన సమయాన్ని బట్టి వెళ్ళాలి. బేసిక్వి మనం మ్యాక్సిమం పెట్టుకుంటే సమయం కలిసి వస్తుంది. లెఫ్ట్ రైట్ పైకి లాగుతూ. వెన్నుపూసకు కూడా చాలా చాలా మంచిది ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు తొడ భాగాన్ని బిగిస్తూ ఒకేసారి మళ్ళీ వదిలిచేస్తుంది. అంటే మనం కూర్చొని మోకాలు చేస్తుంది కదా, అది చేయండి 10 times. తొడ భాగాన్ని బిగించి వదిలిచేయండి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఒక పక్కకు తిరగండి. మోకాల మీద మోకాలు ముడిచి, కాలు ముడిచేసి మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం, తల అదే చెయ్యి, కుడి చెయ్యి స్ట్రైట్, ఎడమ చెయ్యి పైన ఉందిరాలి. ఎడమ చెవి మీద ఎడమ అరచేయి పెట్టండి. భుజాలకి అద్భుతమైన ఎక్సర్సైజ్. లెఫ్ట్కి వెనక్కి ఇచ్చుకోండి. మళ్ళీ నార్మల్గా సెంటర్కి వస్తాం. మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్. నిజంగా భుజాల నొప్పులు ఇబ్బంది పెట్టేటప్పుడు ఇది చేస్తే ఉంటుంది. ఎంత కష్టంగా ఉన్నా కూడా హాయిగా అనిపిస్తుంది చేసేయడం. ఆ భుజాల నొప్పులు ఎంత నొప్పి ఉంటే అంత బాగా రిలీఫ్ వస్తుంది. లేనప్పుడు అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు, కానీ చేయాల్సిందే. నొప్పి వచ్చిన తర్వాత చేయడం కంటే రాకముందే చేస్తే రాకుండా ఉంటాయి కదా. ఒకే 10 times పెట్టుకోండి ప్రాబ్లం ఉన్నవాళ్ళు. చెయ్యి మరీ పైకి వెళ్ళకుండా 180 degrees పెట్టుకోండి. స్త్రీలకు చెయ్యి ఇంకొంచెం పైకి వెళ్ళిపోయింది, అంత అక్కర్లేదు, సమానంగా ఉండాలి. అంటే మన బాడీకి స్ట్రైట్ లైన్, స్కేల్ లాగా. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ కూడా చేసేసేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. వాటర్ తీసి. ఇవాళ కొంచెం బాగుంది కదా వాతావరణం, చల్లటి గాలి వస్తుంది, కొంచెం కూల్. మరి వర్షం పడ్డానికో ఏంటో మరి.
ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఎన్ని రోజుల నుంచి ఉంది హైదరాబాద్లో వర్షం? ధ్యాన్ ముద్ర. డీప్ బ్రీతింగ్. ఓ ఓ డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.